హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిశారద నేచురల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు తీసింది. ఆదివారం రోజు అయితే మా ఆయన మేము లేచేదానికన్నా ముందే పోయేసి చికెను మటన్ అయితే తీసుకొచ్చినాడు అనమాట. 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ మటన్ అయితే తీసుకొచ్చినాడు. నేను ఇంకా శనివారం రోజు రేపు ఎట్లా ఆదివారమే కదా కొంచెం లేటుగా లేద్దాం అని చెప్పి శనివారం నైట్ ముగ్గులు వేసి పడుకున్నాను అనమాట. ఇంకా ఆదివారం రోజు నిద్ర లేచి మా పిల్లలకి వేడిగా అన్నం అయితే పెట్టినాను. ఫస్ట్ వాళ్ళు కూడా లేటుగానే లేస్తారు, ఇంక నేను లేటుగానే లేచినాను. ఇంకా చికెన్ మటన్ ఇవి చేసే లోపల లేట్ అవుతుంది, వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఒక గ్లాస్ అన్నం అయితే వేడిగా పెట్టేసి నైట్ చేసిన టమాటో పచ్చడి ఉండింది, ఇంకా టమాటో పచ్చడితోనే పెట్టేసినాను అనమాట. ఇంకా మా వాళ్ళకి అయితే అదొక మంచి లక్షణం ఉందన్నమాట. ఏది పెట్టినా తింటారు. నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, నిద్ర లేచిన వెంటనే మేము టిఫినే కావాలి, టిఫినే తినాలి, ఇదైతే ఉండదు. మా చిన్న పాప ఒకటి అప్పుడప్పుడు నాకు ఇడ్లీ కావాలి, దోశ కావాలంటుంది. కానీ ఆ పాప కూడా వాళ్ళ అక్కోళ్ళు తింటా ఉంటే చూసి ఆ పాప కూడా తినేస్తుంది, ఎప్పుడో ఒకసారి అడుగుతుంది. ఇంకా పిల్లోళ్ళు అంటే ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారి అయినా అడగాలి కదా. అట్లా ఎప్పుడో ఒకసారి అయితే అడుగుతారు, నాకు ఇది కావాలి అది కావాలని. అలాంటప్పుడు అయితే ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను అనమాట. ఇట్లా మా పిల్లోళ్ళకైతే మేమే అలవాటు చేసినాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు బాగుంటుంది, మనకు పరిస్థితులు బాగుంటాయి, అప్పుడు టిఫిన్లు అన్నీ పెడతాము. మన పరిస్థితి బాగాలేనప్పుడు అన్నమే తినాల్సి వస్తుంది, అప్పుడు కూడా తినగలగాలి కదా. అందుకని చెప్పి ఏది ఉంటే అది పెడతాం. ఇంకా పెట్టింది వాళ్ళు కూడా మాకు ఇది వద్దు అది వద్దు అనకుండా పరిస్థితులను అర్థం చేసుకొని తింటా వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఇంకో మా చిన్న పాప పేరు వచ్చి హేష్విత. మా హేష్విత అయితే నా ఓనీలో ఒక్కటి కూడా ఉండనిదనమాట. లేచిందే స్టార్ట్ చేస్తుంది. ఇంకా హాలిడే ఆ రోజు అనుకుంటే ఇంకా చీరలు కడుతుంది అనమాట. కట్టి 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 ఒకటి మార్చి ఒకటి తీసి కట్టి అన్నీ కుప్పేసి పెడుతుంది. ఇంకా దేవుడా అంటావు, నేనే మడతలేసి పెట్టుకోవాలి. ఇంకేదో ఒక రకంగా పిల్లలు అయితే ఆడుకోవాలి కాబట్టి వాళ్ళు అయితే ఆడుకుంటా. ఇంకా సండేనైతే వాళ్ళు డ్రాయింగ్లు గీస్తారు, టీవీ చూస్తారు, ఇంకా చీరలు కడతారు, రకరకాల ఆటలు అయితే ఆడుకుంటా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు. ఇంకా నేను సామాన్లు అంతా ఏం కడగకుండా వంట చేసి పెట్టినానని చెప్పినాను కదా. ఇంకా మళ్ళీ సామాన్లు అయితే ఉంటే అవన్నీ కడిగేసి క్లియర్ చేసి నేను తలస్నానం చేసుకొని తర్వాత అయితే ఇంకా వంట అయితే చేసినాను అనమాట. మటన్ అయితే తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను. మళ్ళీ ఇంకొక రోజు ఏదైనా వ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో చేద్దామనేసి మటన్ అయితే తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. చికెన్ మాత్రం చికెన్ పకోడీ చేసినాను. అది కూడా మొత్తం కలిపేసినాను. కలిపేసి సగం అయితే ఫ్రై చేసి ఫస్ట్ ఇచ్చేసినాను. వాళ్ళైతే మా పిల్లలు అయితే తినేసినారు. ఇంక సగం అయితే ఎత్తి పెడిపెట్టినాను అనమాట. మళ్ళీ కొంతసేపు తర్వాత అయితే ఫ్రై చేసిద్దాము అంటే రసం చేయాలనుకున్నా. ఇంకా రసం చేసిన తర్వాత ఇంకా ఉత్త రసంతో అయితే అన్నం తినలేరు కదా అనేసి అప్పుడు కొద్దిగా ఫ్రై చేసేసినామంటే ఇంకా అన్నంలో నంచుకొని తినేస్తారని చెప్పేసి ఇంకా రసం చేసినా, అన్నం చేసినా, ఇంకా మిగిలిన చికెన్ పకోడీ ఉంటే దాన్ని కూడా ఇంకా ఫ్రై చేసి అయితే వాళ్ళకైతే పెట్టేసినాను అనమాట. ఇంకా మా ఆయన ఎలాగో రానన్నాడు కాబట్టి ఇంకా ఆయనకైతే తీసి పెట్టలేదు. ఆయన నైట్కి అయితే వచ్చినాడు. ఇంకా నైట్కి ఏం చేసినాను, మధ్యాహ్నం చేసిన రసమే మిగిలి ఉండింది. మళ్ళీ ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్స్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసినాను. ఎగ్ ఫ్రై, రసం, అన్నం నైట్కి అయితే తిన్నారు. ఇంకా నేనైతే నాకు అప్పటికే 2 అట్లా అయిపోయింది, టైం 2 గంటలు అయిపోయింది. అప్పటికి చెమటలు అంటే చెమటలు కాదు, నా వల్ల కాల. ఇంక నేనైతే ఇంకా మా పిల్లలకి అందరికైతే అన్నం పెట్టిన. ఫస్ట్ వాళ్ళైతే తినేసినారు. వాళ్ళు తినేంతవరకు ఉన్న అప్పటికే నా వల్ల కాల, నిద్ర వస్తూ ఉంది. తల స్నానం వేరే చేసిన, తలనొప్పిగా ఉంది, నిద్రగా ఉంది, 2. ఇంకా అట్లా కాదని వాళ్ళకైతే పెట్టిన. ఇంకా వాళ్ళైతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు ఏదో పడుకొని వాళ్ళైతే తిన్నారు. వాళ్ళు తినే అంతసేపు వెయిట్ చేసిన, ఎప్పుడు అవుతుందిరా అని వెయిట్ చేసి ఇంకా వాళ్ళు తినేసినారు. నేనైతే పడుకునేసినాను అనమాట. పనుకొని నిద్రపోయినా. కొంతసేపు నా వల్ల కాల, నిద్రపోయేసి తర్వాత అయితే లేచి ఇంకా గిన్నెలన్నీ వీడియో తీసినాను కదా, వీడియోలు దెబ్బ ఏం చేసినాను, ఎక్కడక్కడ డబ్బాలన్నీ వేసినాను. నార్మల్గా వంట చేసేటప్పుడు అయితే వంట చేస్తానే ఎక్కడ తీస్తాను అక్కడ మళ్ళీ పెట్టేస్తాను. వీడియో వల్ల ఏం చేసినాను అంటే వీడియోల వల్ల చుట్టూ డబ్బాలు అక్కడ పైకి మాత్రం వీడియో స్టైల్గా తీసాడు పెట్టేసి డబ్బాలన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా వాళ్ళంతా తినేసిన తర్వాత ఆ డబ్బాలను కూడా అక్కడ పెట్టేసి ఇంకైతే కొంతసేపు నిద్రపోయి తర్వాత అయితే లేచినాను. లేచి ఇంకా ముందే కడిగైతే గంపకేసి పెట్టినాను గిన్నెలు. ఇంకా ఆ గిన్నెలన్నీ తీసి సర్దాలి కదా, అవన్నీ సర్దేసి ఇంకా మిగిలిన గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగిన. అప్పటికి కూడా నాకు నిద్రగా ఉందన్నమాట. తలనొప్పిగా ఉంది, నిద్రగా ఉంది. వీళ్ళు అరస్తూ ఉంటారు ఆడుకునేది, ఇంకెక్కడ నిద్ర పడుతుంది. డోర్లు వేసి గెళ్ళు పెట్టేసి పడుకున్నాను. టీవీ చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇంకా
నేను నిద్రపోవాలనుకుంటే వాళ్ళకి ఎన్ని జాగ్రత్తలు చెప్తానో, డోర్ తీయొద్దండి, లాక్ తీయొద్దండి, అన్నీ ఎవరైనా డోర్ కొడితే కూడా నన్ను లేపాలి అని చెప్పేసి. కానీ నాకు ఒక పక్క భయంగానే ఉంటుంది, వాళ్ళు తీసేస్తారేమో అని. ఒక పక్క మెలకువతో ఒక పక్క నిద్ర. ఇంకా రోజు అంతే అయిపోయింది. మళ్ళీ లేచి గిన్నెలు ఎక్కడవక్కడ సర్దేసి ఇంకా కడగాల్సిన గిన్నెలు ఉంటే అవన్నీ అయితే కడిగేసిన. సింకులో గిన్నెలు ఉంటే నెత్తిన ఏదో రాయి పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఉంటుంది అనమాట, నెత్తిన బరువు పెట్టుకొని తిరిగినట్టు. అవి ఎప్పటికప్పుడు కడిగేసి క్లియర్ చేసుకుంటేనే మనశ్శాంతి, ప్రశాంతత అన్నీ వస్తాయి. ఇంకొచ్చేసి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు నచ్చుతున్నాయో లేదో ఫస్ట్ కామెంట్ అయితే చేయండి. లైక్ చేయకపోతే పోతారు, కామెంట్ అయినా చేస్తే ఎట్లుందో ఏమనేసి అయితే తెలుస్తుంది. ఎవరు కామెంట్ అయితే చేసేది లేదు. ఇంకా నా ఆదివారం అయితే ఇష్టంగా, కష్టంగా, బద్ధకంగా అన్ని రకాలుగా అయితే ఆదివారం అయితే గడిచిపోయింది. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలంటే, డైలీ వ్లాగ్స్ కావాలా, కుకింగ్ వీడియోస్ కావాలా, ఎలాంటి వీడియోలు కావాలైతే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆదివారం కూడా ఎట్లా గడిచిందో ఒక కామెంట్ అయితే చేసేసి లాస్ట్లో ఒక చిన్న చిటికి లైక్ అయితే కొట్టేసి